మన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి తీరు చూస్తుంటే లోపల బయట అనే తీరు కనిపిస్తుంది. లోపల బయట అంటే మనందరికీ తెలుసు కదా ఏమిటనేది. గత ఎన్నికల సమయంలో నుంచి కూడా కౌన్సిల్ మీట్లో అయితేనేమి అదేవిధంగా బయట అయితేనేమి ఆయన మాట్లాడుతుండేదంట డంప్యార్డ్ పైన అవినీతి పైన విచారణ జరిపిస్తామని చెప్పడం జరుగుతుంది. బయటేమో అవినీతి అంటాడు, అదే కౌన్సిల్ మీటింగ్కి వస్తే బిల్లులు వెంటనే శాంక్షన్ చేయండి అని చెప్పంటాడు. ఒకసారి మీరే చూడండి బయట ఆయన ఏం మాట్లాడుతుండే అనేది కూడా. దాదాపు 22 కోట్ల రూపాయలు వీళ్ళు ఎమ్మెల్యే ఇద్దరు కలిసి అవినీతి చేశారని చెప్పి తెలియజేయడం. అదే త్వరలో కానీ ఆ రిపోర్ట్లు కానీ వస్తున్నాయి. ఆ నివేదిక వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేయర్ మీద కానీ చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. దాని ప్రాజెక్ట్ వాల్యూవే 23 కోట్ల రూపాయలు. కానీ ఆయన చెప్పడం మాటల్లో 22 కోట్ల అవినీతి జరిగిందని చెప్తున్నాడు. అదందరూ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తారు. ఒకటే చెప్తున్నాం, మీరు 22 కోట్ల అవినీతి జరిగిందంటారు. ఇప్పటికీ 11 నెలలు అయింది మాట చెప్పుకుంటారు. మీకు చేత కాలేకపోయిందే విచారణ జరిపించేకి అని చెప్పి దగ్గుపాటి ప్రసాద్ని ప్రశ్నిస్తున్నాం. మనం చూస్తున్నాం గత 25 సంవత్సరాలుగా డంప్యార్డ్ అక్కడ ఉండి ఇక్కడ అనంతపురంలో చెత్త తీసి అక్కడ వేయడం జరుగుతుంది. అదొకటే డంప్యార్డ్ తప్ప మరో డంప్యార్డ్ కూడా మనకు లేదు. కానీ అక్కడ ఉండేటువంటి ప్రజలు అందరూ కూడా వినియోగించుకుంటే ఎమ్మెల్యే గారిని, మేయర్ గారిని, అదేవిధంగా ఎంపీ గారిని స్వచ్ఛ ఆంధ్ర కింద 23 కోట్లతో టెండర్ పిలిస్తే అక్కడ టెండర్ పాడి అక్కడ బయోమైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే బయోమైనింగ్ చేసిందో అక్కడ ఎంత చెత్త ఉంది కూడా పరిశీలించి ఒక లెటర్ ఇచ్చేది కూడా అధికారులే, మేయర్ అయితే కాదు, కానీ ఎమ్మెల్యే కూడా కాదు. కానీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో అధికారులు, అక్కడ ఉన్నటువంటి స్వచ్ఛ భారత్కి సంబంధించి అప్పుడున్నటువంటి కమిషనర్ మూర్తి గారు వారి ఆధ్వర్యంలోనే టెండర్ పడ్డం, ఆ టెండర్ కూడా ఇప్పటివరకు కూడా జరగడం చూసాం. ఇప్పటికి 2021లో అది ప్రారంభిస్తే 23కి కంప్లీట్ చేసినట్టు వాళ్ళు ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వారు కూడా చెప్పడం జరిగింది. దానిపైన ఎవరు చూడాలా, అక్కడ దానికి సంబంధించినటువంటి అధికారులు పరిశీలించాలా, ఎంత మైనింగ్ జరిగింది ఏం లేదనేది బిల్లు శాంక్షన్ చేసేది కూడా అధికారులే. మీరు చెప్తున్నారు అక్కడ చెత్తే తీయలేదు బయోమైనింగ్ జరగలేదు అని చెప్పేసి మనం చూస్తున్నాం. అక్కడ మనము ప్రారంభించినప్పుడు నాటికి 3,30,000 మెట్రిక్ టన్నులు అక్కడ చెత్త ఉండేది. ఒక రోజుకి 125 మెట్రిక్ టన్నులు చెత్త అనంతపురం నుంచి ఆ డంప్యార్డ్కి వస్తుంది. ఎంతైతే బిల్లు శాంక్షన్ చేశారో కూడా మనకందరికీ తెలిసిందే. ఆ రోజు ఏదైతే డంప్యార్డ్లో బయోమైనింగ్ జరిగిందో దానికి సంబంధించి బిల్లు కూడా పూర్తి కూడా మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెల్లించలే. మా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కేవలం 5 కోట్ల చిల్లర మాత్రమే చెల్లించాం. కానీ మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరేదైతే ఎలక్షన్ల ముందర ఏదైతే మీరు ఆరోపణ చేశారో ఆ ఆరోపణ పరంగానే మా మేయర్ గారు కౌన్సిల్ మీటింగ్లోనే చెప్పి కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడు 11 డిసెంబర్ 2020 తారీఖున. ఆ తర్వాత కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఎమ్మెల్యేగా ఉన్నట్లుగానే 4 కోట్ల చిల్లర మళ్ళీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది దాన్ని శాంక్షన్ చేయడం వల్ల ఎవరికి లబ్ధి చేకూరుతుందో ఒకసారి మీరు గమనించగలరు. మీరే చెప్పుకుంటున్నారు నేను 70 కోట్ల ఎమ్మెల్యేని అని చెప్పి బయట చెప్పుకుంటున్నారు. మీ అధికారం వచ్చిన తర్వాత మీ హయాంలోనే 4 కోట్ల చిల్లర కూడా శాంక్షన్ అయింది. దాని మతలబ్ ఏందో మీరు కూడా ప్రజలకు చెప్పాలా. అంతేకాకుండా మేము ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చాం కలెక్టర్ గారికి, ఆ తర్వాత బిల్లు శాంక్షన్ చేయాలని చెప్పి మేయర్ గారు అడ్డుపడుతుంటే ప్రతి కౌన్సిల్లో కూడా మీరు ఒకటి చెప్తున్నారు, పని అయితే పూర్తి కంప్లీట్ అయిందిగా బిల్ అంతా కూడా శాంక్షన్ చేయండి అని. ఆ మతలబ్ ఏందో ప్రజలకు మీరు వివరించి చెప్తే బాగుంటుందని చెప్పి దగ్గుపాటి ప్రసాద్ గారికి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మీరు అంటున్నారు దీనిపైన విచారణ జరపాలని చెప్పనేసి జరపండి. కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఇక్కడే ఉన్నాం, మేము కూడా అదే కోరుకుంటున్నాం. దానిపైన విచారణ జరపాలని చెప్పనేసి అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా దానికి సంబంధించిన స్వచ్ఛ ఆంధ్రాకి సంబంధించిన అక్కడ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వారందరిపైన కూడా విచారణ జరిపి ఏదైనా అవినీతి జరిగింటే దానికి బాధితులుగా వాళ్ళని కూడా చేరుస్తూ, అదేవిధంగా మేము కూడా మా కౌన్సిల్ సభ్యులందరం కూడా దాన్ని మేము అడుగుతున్నాం.
తొందరగా మనం చూసాం, ఒక 3 రోజులు అయిందేమో జిల్లా పరిషత్ చైర్మన్ ఛాంబర్లో ఏదైతే ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూలో భాగంగా కమిషనర్ CEO గారిని 3 రోజులకి ఆయన బదిలీ చేయడం జరిగింది. మీ అధికార దర్భం ఉపయోగించి ఏ విధంగా CEO గారిని ట్రాన్స్ఫర్ చేశారో అదే అధికార దర్భంతో ఈరోజు ఎంక్వైరీకి ఇచ్చాం కదా. 11 నుంచి చెప్తూనే ఉన్నారు, ఎక్కడ పోయినా కూడా డంబ్యాడ్ అవినీతి జరిగిందని చెప్పి. దానిపైన ఒక కంప్లైంట్ కూడా ఇచ్చాం కదా, రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం కదా, విచారణ జరపండి అని చెప్పి. ఆ విచారణ ఏదో పూర్తిగా బయట తీయండి, బయట తీసి దీనిపైన వాస్తవాలు బయట చెప్తే ప్రజలకు ఉపయోగపడుతుంది కదా. ఎక్కడ పోయినా అవినీతి ఎందుకు అవినీతి చెప్తున్నా అంటే ఆయన చేసే అవినీతిని కప్పుపుచ్చుకుంటే తప్ప ఈ వేరే సందర్భం లేదని వేరే వ్యాఖ్య కాదని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు ఒకటే చెప్తున్నాం, ఎక్కడా కూడా ఈ 5 ఏళ్ల కాలంలో అభివృద్ధి జరగలేదు, ఏ ఒక్క రోడ్డు కూడా వేయలేదు, అన్నీ మేము వచ్చిన తర్వాతే స్టార్ట్ అయిందని చెప్తున్నాం. సరే, మేము రెడీగా ఉన్నాం. కార్పొరేటర్స్ కానీ మాజీ ఎమ్మెల్యే కానీ మేయర్ కానీ మా హయాంలో ఏ వార్డులో ఎంతవరకు జరిగింది, టౌన్లో ఏం వర్క్ జరిగింది, ఆర్డర్ కాపీస్తో సహా తీసుకొస్తాం. ఎక్కడ కూర్చోమో చెప్పండి. ఈ 11 నెలల కాలంలోనే మీరు ఏదైనా ₹1 గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చిండే సందర్భం ఏదైనా ఉందా, లేదా ఒక శ్వేతపత్రం విడుదల చేయండి మీకు దమ్ముంటే. మేము మా హయాంలో ఈ 11 నెలల కాలంలోనే మేము ఇంత డబ్బులు తీసుకొచ్చామని చెప్పనేసి. మరి ఒకటి చెప్తున్నాడు ఆయన, 40 ఏళ్ళ ఎమ్మెల్యేని, 40 ఏళ్ళ చరిత్ర ఉన్న రాజకీయ నాయకుడిని 40 రోజుల్లోనే నేను వచ్చి ఓడిస్తా అని చెప్పి అంటున్నాడు. నువ్వు ఏ రకంగా వచ్చావో కూడా అందరికీ తెలుసు. గాలివాటంలో వచ్చిందే వాస్తవం, గాలివాటంలో గెలిచడం వాస్తవం. గాలి మాటలు మాట్లాడుతున్నావు, గాలి కొట్టబోతావని చెప్పని ఎమ్మెల్యే గారు తెలియజేస్తున్నారు. ఇంకోటి చెప్తున్నావు, అవినీతి అని చెప్పని. చాలా అదే అవినీతి గురించే మనం మాట్లాడతాం, చర్చించుకుందాం. దానికి ఇప్పుడు టైం కాదు, ఇంకా కొద్దిగా టైం తీసుకుందాం. ఈ 5 ఏళ్ల కాలం మేమేం చేశామో మీరేం చేశారో ఒకసారి దాంట్లో ఉన్నటువంటి అవినీతిని కూడా మేము రెడీగా ఉన్నాం. మేము ముగ్గురు ఏం లేం, మీరు ఏం చేస్తాం అవినీతి అన్న కూడా గమనిస్తున్నాం. ఆ అవినీతి పైన కూడా త్వరలోనే చర్చించుకుందాం. అదేవిధంగా చెప్తున్నాం, ఎమ్మెల్యే గారిని 40 ఏళ్ళ చరిత్ర ఉన్న రాజకీయ నాయకుడిని ఓడించామని చెప్తున్నాం. మీరు ఒకసారి గమనించగలరు, ఓటమి గురించి చెప్తున్నారు కాబట్టి. మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ గారు ఏ విధంగా ఓడిపోయారో మనందరికీ తెలిసిందే. మీ పార్టీ ఇప్పుడున్నటువంటి మీ ముఖ్యమంత్రి గారు ఆయనకు ఓడిపోయిన చరిత్ర ఉంది. అదేవిధంగా ఏదైతే డిప్యూటీ సీఎం ఉన్నారో ఆయన కూడా ఓడిపోయే చరిత్ర ఉంది. ఓటమి అనేది శాశ్వతం కాదు, ఓటమి గెలుపు సహజమే. మీకు ఒకటే చెప్తున్నాం, దగ్గుపాటి ప్రసాద్ గారు ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసి కార్యక్రమం మానుకోండి. మీకు ఇచ్చారు, ప్రజలందరూ కూడా మీకు అవకాశం ఇచ్చారు. మీరు ఏం తీసుకొస్తారో చెప్పండి. మీ ప్రభుత్వంతో ఫైట్ చేసి 50 కోట్ల 100 కోట్ల ఈ మున్సిపాలిటీ తీసుకొచ్చి ఈ అనంతపురిని అభివృద్ధి చేస్తే ప్రజలందరూ కూడా హర్షిస్తారు, మిమ్మల్ని కూడా గుర్తుపెట్టుకుంటారని తెలియజేస్తున్నాం. ఒకటే చెప్తున్నాం, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అని ఎవరు చూడలేని అనుకుంటుందేమో. ప్రజలన్నీ కూడా గమనిస్తుంటారు. మీ యొక్క తీరుని కూడా ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తున్నా. అవినీతి జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదే కౌన్సిల్ మీటింగ్లోకి వస్తే ఆయనే ఏ రకంగా ఒకసారి బిల్లులు శాంక్షన్ చేయండి అని చెప్తున్నాడో ఒకసారి మీరే చూడగలరు ఆయన వాయిస్లోనే.